హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్‌లో మీ అందరికీ చూపించబోతున్నాను ఉప్మా రవ్వతో అరిసెలు. ఉప్మా రవ్వతో ఉప్మా లాంటివే కాకుండా ఒకసారి ఇలాగా అరిసెలు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. అదేవిధంగా మొదటిసారిగా కనుక మీరు మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉప్మా రవ్వ అరిసెలు చేయడానికి ముందుగా ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి. ఇలా తురిమి తీసుకుంటే త్వరగా కరుగుతుంది. ఈ బెల్లంలో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ యొక్క బెల్లాన్ని కరగనిస్తే సరిపోతుంది. ఎలాంటి పాకాలు అనేవి అవసరం లేదు. కనుక ఈ బెల్లం అంతా కరిగే విధంగా కరగబెట్టుకోండి. బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆపి గిన్నెను పక్కన పెట్టి ఈ యొక్క పాకాన్ని చల్లారనివ్వండి. అదేవిధంగా మిక్సీ జార్లో ఒక కప్పు రవ్వను తీసుకోండి, ఉప్మా రవ్వను. అదేవిధంగా అరకప్పు మైదాని 2 యాలకులను యాడ్ చేసి చల్లారిన పాకాన్ని కూడా ఇందులో కలిపేయండి. కలిపేసి ఇదంతా స్మూత్ బ్యాటర్ లాగా పట్టండి. ఈ విధంగా స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టిన తర్వాత ఈ యొక్క బ్యాటర్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాటర్లో రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేయండి. తర్వాత కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేయండి. కొబ్బరి పౌడర్ లేకపోతే పచ్చి కొబ్బరిని తురిమి ఈ విధంగా 2 గరిటెల వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని గరిటెతో బాగా కలపండి. బ్యాటర్ కనుక మరీ తిక్కుగా ఉంటే అందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి కలపొచ్చు. ఇప్పుడు ఒక కళాయి స్టవ్ మీద పెట్టి ఆ కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కలిపిన మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో గరిటెతో ఈ విధంగా వేసుకొని బాగా వీటిని ఫ్రై చేయండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వీటిని గరిటెతో తిప్పుకొని మరలా ఇంకొక వైపు కూడా వీటిని బాగా ఫ్రై చేయండి. సేమ్ అరిసెలు ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి గరిటెతో వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని మరొక గరిటె తీసుకొని ఈ విధంగా ఎక్సెస్ ఆయిల్నంతా ప్రెస్ చేస్తూ వేరొక గిన్నెలోనికి తీసుకోండి. ఈ విధంగా ఉప్మాతో ఉప్మా లాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా అరిసెలు కూడా ట్రై చేయొచ్చు. చూసారా, నచ్చింది కదా? మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.